దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మన ప్రక్కనే నిలబడ్డాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ఎటువంటి అవసరమైనా, అది ఎంత కష్టమైనా తీర్చగలిగిన దేవుడు నమ్మి ప్రార్థన చేద్దాం. మన మందిర క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మన రాష్ట్రాల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మేము చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. కళ్ళుండి చూసే దేవుడు నీవు, చెవులుండి వినే అద్భుతమైనటువంటి నాదుడవు నీవు, మనస్సుండి అర్థం చేసుకునేటటువంటి మంచి దేవుడవు. నీ సన్నిధిలో నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. గతంలో ఆలకించావు, గతంలో జవాబులు ఇచ్చావు, గతంలో ఆశీర్వదించావు, గతంలో అద్భుతాలు చేశావు, గతంలో నాయన మా భారాన్ని వహించావు, మా బాధలు తొలగించావు, మా కన్నీరు తుడిచావు, మా కష్టాలు తీర్చావు, మా అవమానాన్ని కొట్టివేశావు నాయన. మమ్మలను స్వస్థపరిచావు, మమ్మను ప్రభువా ఆదరించావు, ఆదుకున్నావు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అలాగే ఈ సమయంలో మా భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నావు. మా భవిష్యత్తు గురించి మాకు ఏమీ తెలియదు, కానీ నీకు సమస్తము తెలుసు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, సేవలో, సంఘంలో, పరిచర్యలో ఏం కాబోతుందో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడు నాయన. సమస్తము చూస్తున్నా, రేపటిని కూడా చూస్తున్నా, వచ్చే సంవత్సరాన్ని చూస్తున్నా, వచ్చే 100